This is my first vlog on YouTube. So let's see how I make it. ఈరోజు అలా బోర్ కొట్టి ఏదైనా స్పైసీగా తిందాం అనుకున్నా కానీ ఇంట్లో నూడిల్స్ అవేం లేవన్నమాట. అందుకు గోధుమ పిండి నూడిల్స్ ట్రై చేసా. ముందుగా పెనం పెట్టి దాంతో కొంచెం ఆవాలు, కొన్ని ఎర్రగడ్డలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ఎంచుకోవాలి. ఈ గోధుమ పిండి నూడిల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. దీని రెసిపీ ముందు ఇది చూద్దాం. తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటా, మీకు ఇష్టం వచ్చినట్టు వేసుకోండి. మీరు తినేదాని ప్రకారం. నేనైతే ఎక్కువ తినాను, అందుకు క్యారెట్ నా టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నాను అనమాట. తర్వాత కొంచెం ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. స్పైస్ కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఎక్కువ స్పైస్ అయితే తింటా, అందుకు కొంచెం నేను కారం అయితే ఎక్కువే వేసుకుంటా. నాకు మసాలా ఉండాలి, మసాలా కూడా ఎక్కువ వేసుకుంటా అన్నమాట. తర్వాత పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని బాగా కలపాలి. నాకు ఈ కలర్ ఉంటే బాగా ఇష్టం అన్నమాట, కొంచెం ఎల్లో ఆరెంజ్ కలర్. బాగా 1 2 3 నూడిల్స్ మసాలా అని అది ఎక్కడైనా దొరుకుతుంది. ఆ మసాలా నూడిల్స్ లేక్ కానీ పాస్తా లేక్ కానీ బాగుంటుంది. అది నేను ఎక్కువ వాడుతూ ఉంటాను అన్నమాట. ఇంకా దాన్ని బాగా వేయించుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న నూడిల్స్, గోధుమ పిండి నూడిల్స్, నేను ఇప్పుడే కొత్తగా ట్రై చేస్తాను. అవి వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఆ కలర్ బాగా బ్లెండ్ అవుతుంది. ఎంత బాగుంటుందంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. దాన్ని మీరు బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం ఆ మసాలా మొత్తం అన్ని నూడిల్స్ పట్టేటట్టు కలిపిన తర్వాత మీరు సర్వ్ చేసుకోవడమే లేటు. సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా తిని చూడండి. బాయ్ బాయ్.